ఒక్కళ్ళం బాగా ఎంజాయ్ చేసేదేంటి? ఆబ్వియస్లీ ఫుడ్ అంటే అందరికీ ప్రాణం. ఫుడ్ లేనిదే మనం బతకలేం. ఎవరైనా వచ్చి అడిగితే బ్రతకడానికి తినాలి గానీ తిండే బ్రతుకు కాకూడదు అని చెప్తూ ఉంటారు. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్ అబౌట్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ నౌ. ఇప్పుడు దాన్నే బాయ్కాట్ చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అంతా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ మీద ఆధారపడుతున్నారు. నచ్చిన రెస్టారెంట్ నుంచి మెచ్చిన ఫుడ్ అలా ఆర్డర్ చేసి ఇలా నిమిషాల్లో అందుకుంటున్నారు. అయితే దీని వెనుక పెద్ద ప్రాసెసే ఉంది. ఇప్పుడు హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. స్విగ్గీని బాయ్కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం అయితే నిర్ణయించుకుంది. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యులు అయితే స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు. అయితే ఈ నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పడుతున్న వైనంలో హోటల్స్ రెస్టారెంట్ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, కమిటీ కన్వీనర్ రామారావు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని హోటల్స్ రెస్టారెంట్స్ లో స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేయాలని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని హోటల్స్ లో స్విగ్గీని బాయ్కాట్ చేస్తున్నామంటూ స్పష్టం చేశారు. స్విగ్గీ, జొమాటోల వల్ల హోటల్స్ రెస్టారెంట్లకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు హోటల్స్ అసోసియేషన్. ఆగస్టు 12, ఆగస్టు 27, సెప్టెంబర్ 27 3 విడతలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చించాం. తమ అభ్యంతరాలను జొమాటో కొంతవరకు అంగీకరించింది. కానీ స్విగ్గీ కాలయాపన చేస్తూ వస్తుందని మండిపడ్డారు. దీంతో అత్యవసరంగా పూర్వ జిల్లాల హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. వివిధ రకాల నిబంధనలతో రెస్టారెంట్స్ కి చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయం అయితే చర్చించుకొచ్చారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల 14వ తేదీ నుంచి స్విగ్గీని బాయ్కాట్ చేయాలని ప్రకటించారు. అయితే స్విగ్గీ, జొమాటోలకి సహకరించేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ నియమ నిబంధనలతో మార్పులు చేయాల్సి ఉంటుందని డిమాండ్ చేశారు. క్రేజీ ప్యాకేజింగ్ పేరుతో తయారైన ఆహారం కంటే తక్కువ ధరకి విక్రయంతో మేము నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్వి స్వామి, కమిటీ కన్వీనర్ రమణారావు గారు. మరి మీ ఓటు దేనికి? ఆన్లైన్ డెలివరీకా లేకపోతే నడిచి వెళ్ళి తెచ్చుకునేదానికా? మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిల్క్ స్మిత అలనాటి తెలుగు ప్రేక్షకులకు తన అందంతో చెమటలు పట్టించింది. ఏ సినిమాలో సిల్క్ స్మిత ఉంటే ఆ చిత్రం సూపర్ హిట్ అయినట్టే. 300కి పైగా చిత్రాల్లో నటించి అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ నటీమణి ఈమె. ఎంతో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఈ నటి చనిపోయే చివరి రోజుల్లో చాలా నరకం అనుభవించిందని అంటూ ఉంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఒక మెట్టు ఎక్కి స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న సిల్క్ స్మిత అప్పట్లో స్టార్ హీరోల స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునేదట. అంతెందుకు, ఆనాడు ఈమె సగం కొరికిన యాపిల్ ని వేలం వేస్తే ఏకంగా ₹1,00,000 కొన్నారట. దీన్ని బట్టే చెప్పొచ్చు అప్పట్లో ఈమెపై కుర్రకారులో ఎంత క్రష్ ఉందో. అంతటి గొప్ప నటి ప్రేమించిన వ్యక్తి బంధువుల చేతుల్లో మోసపోయి చివరి రోజుల్లో దారుణమైన దయనీయ స్థితికి ఎదుర్కొందని, ఇంకా ఆ వేదనతోనే మరణించింది అని చెప్తూ ఉంటారు. 1960 డిసెంబర్ 2న దెందులూరులో జన్మించిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్డపట్ల విజయలక్ష్మి. ఈమెకి 15 ఏళ్లకే పెళ్లి జరిగింది. ఇక అత్తింటి వారి వేధింపులు భరించలేక ఆమె మద్రాసు వెళ్లిపోయింది. మొదట టచ్అప్ ఆర్టిస్ట్ గా, ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్ చేసి ఇనయే తేడి అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఆమె నటించిన వండి చక్రం అనే తమిళ చిత్రం సూపర్ హిట్ కావడంతో విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి స్టార్స్ ఉన్న సమయంలో కుర్రకారికి క్రేజీగా మురిపించింది సిల్క్ స్మిత. ఒక తల్లి కడుపులో ట్విన్స్ ఉన్నారంటే తల్లికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, పుట్టిన తర్వాత ఎంతో సంతోషంగా ఉంటుంది. కవల పిల్లలు పుట్టడం చూసాం. అలాగే ఒక కాన్పులో 3, 4 శిశువులకు జన్మనిచ్చిన ఘటనలు కూడా మనం చూసాం. కానీ ప్రపంచంలోనే అరుదైన ఘటన ఒకటి చైనాలోని షాంగ్రీ ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. ఒక మహిళ కడుపులో 2 గర్భాశయాలు ఉండటం, పైగా ఆ 2 గర్భాశయాల ద్వారా ఒకేసారి గర్భం దాల్చింది. అంతకు మించిన ట్విస్ట్ ఏంటంటే ఒకేసారి కవలలకు జన్మనివ్వటం. ఈ ఘటన వైద్య ప్రపంచానికే ఆశ్చర్యానికి గురిచేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం మహిళకి చిన్నప్పటి నుంచే 2 గర్భాశయాలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రపంచంలో ఇలా 0.3% మందికి మాత్రమే ఉంటుంది. ఈమెలో 2 గర్భాశయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ రెండిటికి వేటికి వాటికే అండాశయాలు అండవాహికలు కూడా ఉన్నాయి. ఇలా ఉండడం చాలా అరుదు. ఆ మహిళ సహజ పద్ధతిలోనే గర్భం దాల్చడం, 2 గర్భాశయాల ద్వారా ఒకేసారి బాబు పాపకి జన్మనివ్వడం వైద్యులని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు 8.5 మాసాలకే ఆమె ప్రసవించింది. మహిళకి 2 గర్భాశయాలు ఉండటం, రెండిటితోనే ఒకేసారి గర్భం దాల్చడం అనేది మిలియన్స్ లో ఒకరికే జరుగుతుందని అక్కడి డాక్టర్స్ తెలిపారు. సహజ పద్ధతిలో 2 గర్భాశయాల ద్వారా గర్భం దాల్చడం ప్రపంచంలో అత్యంత అరుదు అన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు 2 మాత్రమే జరిగాయి. అందులో ఇది ఒకటి అని పేర్కొచ్చారు డాక్టర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.